చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓజీ ప్రీమియర్ ఇప్పుడే ముగిసింది. లోపల నుంచి మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ప్రేక్షకులు బయటకు వస్తూ ఉన్నారు. సో సినిమా టాక్ ఏంటి, రివ్యూ ఏంటి అడిగి తెలుస్తున్నాం. ఎలా ఉంది? దసరా ముందుగా వచ్చేసింది. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ అదర్స్ ప్లస్ బ్యాక్ లాస్ట్ పొజిషన్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్. మీరు అనుకున్నది ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ దాటిపోయిందా? అనుకున్న దాని మించి ఉంది సినిమా. ప్రతి ఒక్క సీన్ ఆనిముత్యం అంతే. సుజిత్ గారు కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో ఇండియాలో చరిత్ర సినిమా ఇండస్ట్రీలో అలా చూపించాడు కళ్యాణ్ గారిని. అద్భుతం, అమోహం సినిమా. బాగుంది, చాలా బాగుంది. అంచనాలు అందుకుందా? మేము అనుకున్నట్టుగానే ఉందండి. అనుకున్న దాన్ని మించి ఉంది సినిమా. హైలైట్ సినిమా, చాలా హైలైట్. సో ఎలా ఉంది గురుగారు? నా సూపర్ ఉందన్న. నేను ఎన్టీఆర్ ఫ్యాన్. అలాంటిది పవన్ కళ్యాణ్ ఫస్ట్ రోజు ఫస్ట్ మూవీ వచ్చా. ఎలా ఉంది బ్రదర్? సూపర్ ఉంది, సూపర్ ఉంది. సో ఎలా ఉంది బ్రదర్ మూవీ? బాగుంది. సూపర్ బ్రో, సూపర్ హిట్, సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ సూపర్ మూవీ సార్. చాలా మీ అంచనాలు అందుకుందా? సూపర్ డూపర్ ఉంది మూవీ మాత్రం. చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరూ పక్కా చేసుకుంటారు సార్. మొత్తం పోతారు. ఓజీకి సవాల్ రాస్తారు లోపల. థ్యాంక్ యూ 10 సంవత్సరాల వరకు మళ్ళీ ఇలాంటి సినిమా రాదు. యుద్ధమే. 10 సంవత్సరాలు ఈ రికార్డులు ఎవరు కొట్టున్నాడు? ఈ సంవత్సరం అయితే 2025 పవన్ కళ్యాణ్ సంవత్సరం. రోడ్లు పడి పనిచేస్తాం. సూపర్ మూవీ, సూపర్ ఎక్సలెంట్, బాగుంది. మీ అంచనాలు అందుకుందా? చాలా బాగుంది, చాలా బాగుందన్న. చాలా గంభీర సో ఫ్యాన్స్ అయితే లోపల నుంచి రావడమే మొత్తం సందడి చేసుకుంటూ లోపలికి వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎలా ఉంది? మీ ఎక్స్పెక్టేషన్ అందుకుందా మూవీ? పవర్ స్టార్ ఇస్ బ్యాక్. అంతే, బ్లాక్ బస్టర్ ఆఫ్ డికేడ్. గూస్ బంప్స్. ఇంకా సినిమా మామూలు కాదు అసలు. సుజిత్ సాంబవం ఒక ఫ్యాన్ డైరెక్టర్ సినిమా, ఒక హీరో కోసం సినిమా తీస్తే ఎలా ఉంటుందో కల్ట్ చూపించాడు. సుజిత్, హ్యాట్స్ ఆఫ్ సుజిత్. డైరెక్షన్ కాళ్ళు రగడేసుకున్నా తీశాడు. సుజిత్ అన్నకి నిజంగా దండం పెట్టాలన్న. మా ఫ్యాన్స్ లో ఒకటి సినిమా తీస్తే ఎలా ఉంటుందో సుజిత్ అన్న అలా తీసి చూపించాడు. గబ్బర్ సింగ్ మాలాగే ఎలాగే వచ్చాడు. ఈ రోజు మమ్మల్ని అందరూ ఇలా కాళ్ళు రగడేసుకునేలా చేశాడు. సినిమా సూపర్ అన్న. సెకండ్ ఓజీ పార్ట్ 2 ఉంది. మీ అంచనాలు అందుకుందా సినిమా? ఓజీ సూపర్ హిట్. సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఓజాస్ 2 అయిపోయింది. బ్లాస్ట్ మొత్తం. ఇంటర్వెల్స్ గూస్ బంప్స్ బ్రో. సినిమా ఎలా ఉందని అడగొద్దండి. మీ అంచనాలు రీచ్ అయిపోయిందా? 100 రెట్లు. ఏ రికార్డు బద్దలు కొడితే మీరు అనుకుంటున్నారు? ఇంకో 40 ఏళ్ళు పట్టుద్దేమో రికార్డు కొట్టాలంటే. మళ్ళీ అఖిలైనా బద్దలు కొట్టాలి. ఈ రికార్డు మళ్ళీ అఖిలైనా బద్దలు కొట్టాలి, ఇంకెవరి వల్ల కాదు. దసరా ముందే వచ్చింది. బొమ్మ హిట్, సూపర్ హిట్. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ హిట్ కొట్టాడు. బొమ్మ మాత్రం సూపర్ హిట్. నంబర్ 1 ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఇంకొక 10 ఏళ్ళ పాటు ఇట్లా సినిమా రాదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మళ్ళీ ఎవరికి వేసే సినిమా ఈ దసరాకి కొండ పైన అమ్మవారి జాతర, కొండ కింద ఓజీ జాతర. ఈ గాంధీనగర్కి ఓజీ రాకేష్ నాయుడు యూత్. ఎలా ఉంది అన్న? స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా వచ్చింది. మాటలేవు ఇంకా. రేపు స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా. ఇంకా ఏమో సుజిత్కి గుడి కట్టిన తప్పు లేదు. ఓజీ 2 తొందర కావాలి. ఓజీ 2 అన్న సినిమా బాగుందన్న, చాలా బాగుంది. గ్యాంగ్ స్టార్లో ఎలా తీసాడో పవర్ స్టార్ కోసం చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఇంకా హిట్ కొట్టాలని మా పవర్ స్టార్ కోసం మేము ఎలా అంచనాలు అందుకుందాం మూవీ? అంచనాలు అందుకుందాం.
కాఫీన్స్ రెడీ చేసుకోండి. సినిమా సూపర్. ఏ సినిమా రికార్డులు భద్రమవుతుంది మీరు అనుకుంటున్నారు? అసలు ఏ సినిమా నిలబడదన్న మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫస్ట్ హాఫ్ కే మొత్తం ఎగిరిపోతారు, అందరూ ఫ్యూజులు ఎగిరిపోతాయి ఫస్ట్ హాఫ్ కే. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అమ్మాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. నీకు అసలు క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది అన్న, మైండ్ బ్లాక్ అంతే. ఓజీ ముందు ఏ రికార్డు నిలబడదు, ఫ్యాన్ బాయ్ సుజిత్ సంభవం, మ్యూజిక్ తమన్. ఎలా ఉంది బ్రదర్? సూపర్ ఎరకొట్టారు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయిపోయింది. మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ లో ఉందా? ఎక్స్పెక్టేషన్స్ మించిపోయింది. సూపర్ సినిమా చాలా బాగుంది. ఓజీ 2 కూడా ఉంది, సెకండ్ పార్ట్ కూడా. ఇక్కడ అందరూ ఓజీ డ్రెస్సెస్ వేసుకుని వచ్చారు. ఓజీ బ్యాచ్ మొత్తం ఉన్నట్టున్నారు. ఏంటంటే మీ రికార్డు మీ అంచనాలకు అందుకుందా మూవీ? మీ అంచనాలకు అందుకుందా? సూపర్. ఎలా ఉంది? ఇది కూడా ఒకసారి ఓజీ సౌండ్ ఎలా ఉందనేది ఒకసారి బయటకు వెళ్ళిపోతాం. బేసిక్గా సినిమా అయిపోయాక ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాల్లో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి థియేటర్ బయట ఇంత కోలాహలం చూడటం అనేది చాలా రోజుల తర్వాత, దాదాపు అత్తారింటికి దారే సినిమా తర్వాత ఇంత క్రౌడ్ పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫ్యాన్స్ అందరూ బయటికి రావడం అనేది ఇప్పుడే. సో సినిమా ఎట్లా ఉందనేది ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. మొత్తం కోలాహలం థియేటర్లు బయట రెండు, ఇటు పక్కన అలంకార్, ఇటు పక్కన శైలజ, రెండు థియేటర్ బయటకు ఫ్యాన్స్ వచ్చారు. మొత్తం అంతా పవన్ కళ్యాణ్ మేనియాతో ఇక్కడ మొత్తం ఊగిపోతున్న పరిస్థితి. సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ తీస్తున్నారు. అలాగే ఇక్కడ పూలతో అభిషేకాలు చేస్తున్నారు. పాల ప్యాకెట్లు వచ్చారు, అర్ధరాత్రి కూడా పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. టపాసులు పేరుస్తున్నారంటే సినిమా ఏ రేంజ్లో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు, ఒక పండగని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగి ఉన్న నేపథ్యంలో మొత్తం ఫ్యాన్స్ అందరికైతే ఒక ఫుల్ మీల్స్ పవన్ కళ్యాణ్ పెట్టినట్టుగానే భావించాలి. మొత్తం అంతా కూడా ఇక్కడికి దాదాపు సమయం 2 వస్తుంది. అయినా కూడా ఏ విధంగా విజయవాడలో ఫ్యాన్స్ అలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఓజీ అనే ఓజీ నామస్మరణతో మొత్తం విజయవాడ కూడా మారుమోగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవరాల్గా రివ్యూ చూస్తుంటే 100 మందిలో 100 మంది కూడా అద్భుతంగా సినిమా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక ఫ్యాన్స్కి ఫిస్ట్గానే భావించాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.